హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కై SP2. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే స్కై SP2 అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనము జనవరి 5 నుంచి జనవరి 16 వరకు కరెంట్ అఫైర్స్ను ఈ వీడియోలో మనం చూద్దాము. అందులో మొదటిది చూడండి. భారతదేశపు మొట్టమొదటి నేషనల్ హైవే స్టీల్ స్లాగ్ రోడ్. భారతదేశపు మొట్టమొదటి నేషనల్ హైవే స్టీల్ స్లాగ్ రోడ్. ముంబై టు గోవా NH నేషనల్ హైవే 66 జాతీయ రహదారిపై భారతదేశపు మొట్టమొదటి జాతీయ రహదారి స్టీల్ స్లాగ్ రోడ్ విభాగాన్ని నీతి ఆయోగ్ సభ్యుడు UK సరస్వత్ ప్రారంభించారు. చూడండి, ఎవరు ప్రారంభించారని అడిగితే నీతి ఆయోగ్ సభ్యుడు VK సరస్వత్ ప్రారంభించారు. CISR చూడండి, CI ఇది CSIR సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CRRI చే అభివృద్ధి చేయబడిన స్టీల్ స్లాగ్ రోడ్డు టెక్నాలజీ ఉక్కు పరిశ్రమ వ్యర్థాలను విలువైన వనరులుగా మారుస్తుంది. చూడండి, CSIR అంటే కౌన్సిల్ ఆఫ్ CSIR అంటే చూడండి, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చే అభివృద్ధి చేయబడిన స్టీల్ స్లాగ్ రోడ్డు టెక్నాలజీ ఉక్కు పరిశ్రమ వ్యర్థాలను విలువైన వనరులుగా మారుస్తుంది. CRRI యొక్క సాంకేతిక నైపుణ్యంతో మార్గనిర్దేశకం చేయబడిన JSW స్టీల్ నేషనల్ హైవే 66 ముంబై టు గోవాలోని ఇందాపూర్ పన్వేల్ సెక్షన్లో 1 కిలోమీటర్ పొడవున 4 లైన్ స్టీల్ స్లాగ్ రోడ్ విభాగాన్ని విజయవంతంగా నిర్మించారు. చూడండి, ఎక్కడ ఈ హైవే స్టీల్ స్లాగ్ రోడ్డును నిర్మించడం జరిగిందంటే పూర్తిగా ఉక్కుతో ఏర్పాటు చేయడం జరిగింది. NH 66 నేషనల్ హైవే 66 ఇది ఎక్కడ ఉందంటే ముంబై టు గోవా మధ్యలో ఈ నేషనల్ హైవే 66 కలదు. ఇందులో ఇందాపూర్ మరియు పన్వేల్ సెక్షన్ అంటే ఈ రెండింటి మధ్య 1 కిలోమీటర్ పొడవైన 4 లేన్ స్టీల్ స్లాగ్ రోడ్ విభాగాన్ని విజయవంతంగా నిర్మించారు. దేనితో అంటే స్టీల్తో. ఇక నెక్స్ట్ అంశం చూడండి. ఇండియన్ ఆర్మీ డే వచ్చేసి జనవరి 15. ప్రతి సంవత్సరం జనవరి 15ను ఇండియన్ ఆర్మీ డేగా జరుపుకుంటాము. ఈ సంవత్సరం జరుపుకునే ఇండియన్ ఆర్మీ డే 76వ సైనిక దినోత్సవం. ఇండియన్ ఆర్మీ డే వచ్చేసి 76వ ఎడిషన్ ఇది. ఇండియన్ ఆర్మీ డే చరిత్ర చూడండి. 1895 ఏప్రిల్ 1న బ్రిటిష్ వారు భారత సైన్యాన్ని స్థాపించారు. ఎప్పుడంటే చూడండి, 1895 ఏప్రిల్ 1న బ్రిటిష్ వారు భారత సైన్యాన్ని స్థాపించారు. మొదట్లో ఇండియన్ ఆర్మీని రాయల్ ఇండియన్ ఆర్మీ అని పిలిచేవారు. చూడండి, రాయల్ ఇండియన్ ఆర్మీ అని పిలిచేవారు. స్వాతంత్రం అనంతరము 1949 జనవరి 15న భారతదేశపు మొట్టమొదటి కమాండర్ చీఫ్ ఇన్ జనరల్ KM కరియప్ప బ్రిటిష్ ఆర్మీ అధికారి జనరల్ సర్ ఫ్రాన్సిస్ రాయ్ బుచెర్ నుండి బాధ్యతలు స్వీకరించాడు. చూడండి, బ్రిటిష్ ఆర్మీ అధికారి అయిన జనరల్ సర్ ఫ్రాన్సిస్ రాయ్ బుచెర్ నుండి బాధ్యతలు స్వీకరించారు. ఎప్పుడంటే 1949 జనవరి 15న. కనుక అప్పటి నుండి ప్రతి సంవత్సరం జనవరి 15ను ఇండియన్ ఆర్మీ డేగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరము ఇండియన్ ఆర్మీ డేగా జరుపుకోవడం జరుగుతుంది. థీమ్ చూడండి, ఇండియన్ ఆర్మీ డే థీమ్ ఇన్ సర్వీస్ ఆఫ్ ద నేషన్. ప్రతి సంవత్సరము ఆర్మీ డేను చూడండి, ఇది ఇంపార్టెంట్. ప్రతి సంవత్సరం ఆర్మీ డేను ఢిల్లీ కంటైన్మెంట్లోని కరియప్ప పర్ డే గ్రౌండ్లో నిర్వహించేవారు. ప్రతి సంవత్సరం ఎక్కడ ఆర్మీ డే యొక్క సెలబ్రేషన్స్ ఎక్కడ జరిపేవారు అంటే ఢిల్లీ కంటోన్మెంట్లోని కరియప్ప పర్ డే గ్రౌండ్లో నిర్వహించేవారు. కానీ ఈ సంవత్సరము ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఈ ఆర్మీ డేని నిర్వహించడం జరిగింది. లక్నో అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం ఆర్మీ డే ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే లక్నోలో 76వ ఆర్మీ డేని ఉత్తరప్రదేశ్లోని లక్నోలో నిర్వహించడం జరిగింది.
ఈ సంవత్సరం థీమ్ చూడండి, ఆర్మీ డే థీమ్ వచ్చేసి ఇన్ సర్వీస్ ఆఫ్ ద నేషన్. ఇన్ సర్వీస్ ఆఫ్ ద నేషన్. ఇక నెక్స్ట్ అంశం చూడండి, భారత్ జపాన్ ఉమ్మడి వ్యాయామం. భారత్ జపాన్ ఉమ్మడి వ్యాయామం వచ్చేసి సహయోగ్ కైజిన్. సహయోగ్ కైజిన్. భారత్ మరియు జపాన్ కోస్ట్ గార్డులు చెన్నై తీరంలో ఎక్కడంటే చెన్నై తీరంలో సహయోగ్ కైజిన్ పేరుతో ఉమ్మడి విన్యాసాన్ని నిర్వహించాయి. ఎక్కడంటే చెన్నై తీరంలో భారత్ మరియు జపాన్కు చెందిన కోస్ట్ గార్డులు ఈ సహయోగ్ కైజిన్ పేరుతో ఉమ్మడి విన్యాసాన్ని నిర్వహించాయి. 2006 సంవత్సరంలో చూడండి, 2006 సంవత్సరంలో సంతకం చేసిన మెమొరండమ్ ఆఫ్ కోఆపరేషన్ కింద మెమొరండమ్ ఆఫ్ కోఆపరేషన్ కింద రెండు దేశాల మధ్య కొనసాగుతున్న సహకారంతో ఈ వ్యాయామం అనేది ఒక భాగం. 2006లో సంతకం చేసిన మెమొరండమ్ ఆఫ్ కోఆపరేషన్ క్రింద రెండు దేశాల మధ్య కొనసాగుతున్న సహకారంలో ఈ వ్యాయామం అనేది ఒక భాగం. ఈ వ్యాయామం ఏదంటే సహయోగ్ కైజిన్. ఈ వ్యాయామం అనేది చూడండి, సముద్ర చట్టాల అమలు, శోధన, అదేవిధంగా రెస్క్యూ కార్యకలాపాలతో పాటు సముద్రంలో కాలుష్య ప్రతిస్పందనలో పరస్పర చర్యలపై భాగస్వామ్యం చేయడంపై దృష్టి సారించడం జరుగుతుంది. వ్యాయామం దేనికోసం అంటే సముద్ర చట్టాల అమలు, శోధన, రెస్క్యూ కార్యకలాపాలు, అదేవిధంగా సముద్రంలో కాలుష్య ప్రతిస్పందనలో పరస్పర చర్యలపై భాగస్వామ్యం చేయడం ఈ వ్యాయామం యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా చూడండి, ఈ వ్యాయామంలో సహయోగ్ కైజిన్ వ్యాయామంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ శౌర్య మరియు జపాన్ కోస్ట్ గార్డ్ షిప్ యాసిమాతో పాటు ఇతర సహాయ నౌకలు మరియు విమానాలు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ అంశం చూడండి, సీ డ్రాగన్ ఎక్సర్సైజ్. సీ డ్రాగన్ ఎక్సర్సైజ్ అనేది బహుళజాతి సముద్ర వ్యాయామం. ఇందులో పాల్గొనే దేశాలు చూడండి, సీ డ్రాగన్ ఎక్సర్సైజ్ పాల్గొనే దేశాలు వచ్చేసి ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, దక్షిణ కొరియా, యుఎస్ దేశాలు ఈ సీ డ్రాగన్ ఎక్సర్సైజ్లో పాల్గొనే దేశాలు. భారత నావికాదళానికి చెందిన P-81 విమానం ఎక్సర్సైజ్ సీ డ్రాగన్ 24లో పాల్గొనేందుకు పశ్చిమ పసిఫిక్లోని యుఎస్ ద్వీప ప్రాంతమైన గవామ్లోకి వెళ్ళింది. చూడండి, సీ డ్రాగన్ ఎక్సర్సైజ్ అనేది ఎక్కడ జరుగుతుందంటే గవామ్ ప్రాంతంలో జరగడం జరుగుతుంది. ఇది అనేది యుఎస్కు చెందిన ద్వీపం. చూడండి, సీ డ్రాగన్ ఎక్సర్సైజ్ అనేది పశ్చిమ పసిఫిక్లోని యుఎస్ ద్వీపమైన గవామ్లో జరగడం జరుగుతుంది. ఇందులో పాల్గొనే దేశాలు వచ్చేసి ఆస్ట్రేలియా, భారతదేశము, జపాన్, దక్షిణ కొరియా మరియు యునైటెడ్ స్టేట్స్. ఈ దేశాలు అనేది సీ డ్రాగన్ ఎక్సర్సైజ్లో పాల్గొనడం జరుగుతుంది. భారతదేశం నుండి P-81 విమానము ఇందులో ఈ ఎక్సర్సైజ్లో పాల్గొనడం జరుగుతుంది. P-81 విమానం అనేది సముద్ర కార్యకలాపాలలో శక్తివంతమైన విమానము. ఇక నెక్స్ట్ అంశము, మొట్టమొదటి డార్క్ స్కై పార్క్. భారతదేశంలోనే మొట్టమొదటి డార్క్ స్కై పార్క్. భారతదేశపు మొట్టమొదటి డార్క్ స్కై పార్కుగా మహారాష్ట్రలోని ఫించ్ టైగర్ రిజర్వ్ గుర్తింపు పొందింది. దేంట్లో అంటే మొట్టమొదటి డార్క్ స్కై పార్కుగా. భారతదేశపు మొట్టమొదటి డార్క్ స్కై పార్కుగా మహారాష్ట్రలోని ఫించ్ టైగర్ రిజర్వ్ గుర్తింపు పొందింది. ఈ ఫించ్ టైగర్ రిజర్వ్ డార్క్ పార్కుగా ఆసియాలో 5వది. చూడండి, భారతదేశంలో మొట్టమొదటైన డార్క్ స్కై పార్కు ఫించ్. ఇది ఆసియా మొత్తంలో 5వ డార్క్ స్కై పార్కుగా నిలవడం జరిగింది. ఈ డార్క్ స్కై పార్క్ అంటే రాత్రిపూట ఆకాశాన్ని సంరక్షించడము, కాంతి కాలుష్యాన్ని అరికట్టడము మరియు ఖగోళ శాస్త్ర ఔత్సాహికులు నక్షత్రాలను చూసేవారిని అనువైన వాతావరణాన్ని నెలకొల్పడంలో ఈ రిజర్వ్ యొక్క ఈ డార్క్ స్కై యొక్క నిదర్శనము. చూడండి, మొట్టమొదటి డార్క్ స్కై పార్క్ అనేది మహారాష్ట్రలోని ఫించ్
టైగర్ రిజర్వ్ గుర్తింపు పొందింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం చూడండి, రాత్రిపూట ఆకాశాన్ని సంరక్షించడము, కాంతి కాలుష్యాన్ని అరికట్టడము మరియు ఖగోళ శాస్త్ర ఉత్సాహకులు నక్షత్రాలను చూసేవారికి అనువైన వాతావరణాన్ని నెలకొల్పడంలో ఈ రిజర్వ్ యొక్క నిదర్శనము. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో మొట్టమొదటి డార్క్ స్కై పార్క్ ఏదంటే ఫించ్ టైగర్ రిజర్వ్. ఇది ఏ రాష్ట్రంలో కలదంటే మహారాష్ట్ర రాష్ట్రంలో కలదు. ఇక నెక్స్ట్ అంశం చూడండి, ప్రపంచంలో తొలి పోస్టల్ స్టాంపు వేలం. ప్రపంచంలో తొలి పోస్టల్ స్టాంపు వేలం. ప్రపంచంలోనే మొదటగా భావిస్తున్న 180 ఏళ్ల నాటి పోస్టల్ స్టాంపు వేలానికి వచ్చింది. 1850 మే 2 నాటి తేదీ ఉన్న ఈ నల్ల రంగు స్టాంపును ఫిన్నీ బ్లాక్ స్టాంపుగా పిలుస్తారు. చూడండి, ఫిన్నీ బ్లాక్ స్టాంపుగా పిలుస్తారు. ప్రపంచంలోని తొలి పోస్టల్ స్టాంపుగా పిలువబడే స్టాంపు ఏదంటే ఫిన్నీ బ్లాక్ స్టాంపుగా పిలుస్తారు. ఇంగ్లాండులో బెడ్లింగ్టన్ పట్టణానికి చెందిన విలియం బ్లింకిన్ స్లోప్ అనే వ్యక్తి అక్కడికి 300 మైళ్ళ దూరంలో లండన్ నుంచి పంపిన లెటర్పై దీనిని అంటించారు. చూడండి, ఫిన్నీ బ్లాక్ స్టాంపును ఇంగ్లాండులోని బెడ్లింగ్టన్ పట్టణానికి చెందిన విలియం బ్లింకిన్ స్లోప్ అనే వ్యక్తి అక్కడికి 300 మైళ్ళ దూరంలో లండన్ నుండి పంపిన లెటర్పై దీనిని అంటించారు. సర్ రొలాండ్ హిల్ ఈ పెన్నీ బ్లాక్ పోస్టల్ స్టాంపును రూపొందించారు. చూడండి, సర్ రొలాండ్ హిల్ పెన్నీ బ్లాక్ పోస్టల్ స్టాంపును రూపొందించారు. ప్రపంచంలోనే తొలి పోస్టల్ స్టాంపుగా చెప్పుకుంటున్న ఈ పెన్నీ బ్లాక్ పోస్టల్ స్టాంపును సర్ రొలాండ్ హిల్ రూపొందించారు. ఈ స్టాంపును సౌత్ బీ అనే వేలం సంస్థ వేలంలోకి తీసుకురానుంది. చూడండి, ప్రస్తుతం ఈ స్టాంపును సౌత్ బీ అనే వేలం సంస్థ ఈ వేలంలోకి తీసుకురానుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలోని తొలి పోస్టల్ స్టాంపుగా పిలువబడే స్టాంప్ ఏదంటే పెన్నీ బ్లాక్ స్టాంప్. పెన్నీ బ్లాక్ స్టాంప్. ఇక నెక్స్ట్ అంశం చూడండి, నౌకాదళ వజ్రాయుధం దృష్టి 10. నౌకాదళ వజ్రాయుధం దృష్టి 10 భారత నౌకాదళానికి సాంకేతిక వజ్రాయుధంగా ఉపయోగపడే తొలి మానవరహిత ఏరియల్ వాహనం దృష్టి 10 స్టార్లైనర్ను అదానీ డిఫెన్స్ ఏరోస్పేస్ సెంటర్ ఆవిష్కరించింది. చూడండి, భారత నౌకాదళానికి సాంకేతిక వజ్రాయుధంగా ఉపయోగపడే తొలి మానవరహిత ఏరియల్ వాహనం దృష్టి 10 స్టార్లైనర్ను అదానీ డిఫెన్స్ ఏరోస్పేస్ సెంటర్ ఆవిష్కరించింది. దృష్టి 10 స్టార్లైనర్ 36 గంటల పాటు విరామం లేకుండా గగనతలం నుంచి పహార కాస్తుంది. ఎన్ని గంటలంటే 36 గంటల పాటు విరామం లేకుండా గగనతలం నుండి పహార కాస్తుంది. 450 కేజీల పేలోడును మోసుకెళ్ళగలదు. చూడండి, దృష్టి 10 స్టార్లైనర్ అనేది 450 కేజీల పేలోడును మోసుకెళ్ళగలదు. అదేవిధంగా నిఘా ప్లాట్ఫారము స్టెనా 467 సర్టిఫికేషన్తో కూడిన ఏకైక ఆల్ వెదర్ మిలిటరీ ప్లాట్ఫామ్గా నిలిచింది. ఏదంటే దృష్టి 10. ఈ దృష్టి 10 అనేది తొలి మానవరహిత ఏరియల్ వాహనం దృష్టి 10 స్టార్లైనర్ను అదానీ డిఫెన్స్ ఏరోస్పేస్ సెంటర్ ఆవిష్కరించింది. ఇది గుర్తుపెట్టుకోండి. దృష్టి 10 స్టార్లైనర్ అనేది తొలి మానవరహిత ఏరియల్ వాహనం. ఇది ఏ సంస్థ నిర్మించిందంటే అదానీ డిఫెన్స్ ఏరోస్పేస్ సెంటర్ అనేది ఈ దృష్టి 10 స్టార్లైనర్ను ఆవిష్కరించడం జరిగింది. చూడండి, ఇది 36 గంటల పాటు విరామం లేకుండా గగనతలం నుంచి పహార కాయడం జరుగుతుంది. అదేవిధంగా 450 కేజీల పేలుడును మోసుకెళ్ళగలదు. ఇక నెక్స్ట్ అంశం చూడండి, విశాఖ వేదికగా మిలాన్ 24. విశాఖ వేదికగా మిలాన్ 24 ఇండియన్ నేవీ బహుళ జాతీయ వ్యాయామం మిలాన్ 24 కార్యక్రమాన్ని ఈ సంవత్సరం ఫిబ్రవరి 19 నుంచి 27 వరకు విశాఖపట్నంలో నిర్వహించనున్నారు. చూడండి, మిలాన్ 24 విన్యాసం అనేది
విశాఖపట్నంలో ఫిబ్రవరి 19 నుంచి 27 వరకు నిర్వహించనున్నారు. భారతదేశము బాధ్యతాయుతమైన సముద్ర శక్తిని ప్రపంచానికి చూపడమే లక్ష్యంగా ఈ విన్యాసాన్ని ఇండియన్ నేవీ నిర్వహిస్తుంది. మిలాన్ 24 అనే విన్యాసము చేసి భారతదేశము బాధ్యతాయుతమైన సముద్ర శక్తిని ప్రపంచానికి చూపడమే లక్ష్యంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ మిలాన్ 24కు 40 దేశాలకు చెందిన నేవీ అధికారులు, ప్రముఖులు, సిబ్బంది పాల్గొననున్నారు. చూడండి, మిలాన్ 24 వేడుకలకు 40 దేశాలకు చెందిన నేవీ అధికారులు, ప్రముఖులు, సిబ్బంది పాల్గొననున్నారు. మిలాన్ అంటే చూడండి, మిలాన్ అంటే హిందీ భాషలో సమావేశము అని అర్థం. మిలాన్ అంటే హిందీ భాషలో సమావేశము అని అర్థం. మిలాన్ 24 వ్యాయామము 2 దశలలో జరుగుతుంది. చూడండి, మిలాన్ 24 వ్యాయామం అనేది 2 దశలలో జరుగుతుంది. ఒకటి హార్బర్ ఫేజు, రెండోది సీ ఫేజ్. ఈ 2 ఫేజులలో ఈ మిలాన్ 24 వ్యాయామాలు జరగడం జరుగుతుంది. ఏంటంటే చూడండి, హార్బర్ ఫేజు, సీ ఫేజ్, ఈ రెండేళ్ళలో ఈ మిలాన్ 24 విన్యాసాలు జరగడం జరుగుతుంది. ఎప్పటి నుంచి అంటే ఫిబ్రవరి 19 నుంచి 27 వరకు. ఎక్కడంటే విశాఖపట్నంలో నిర్వహించడం జరుగుతుంది. మిలాన్ 24 విన్యాసము విశాఖపట్నంలో నిర్వహించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ అంశం చూడండి, యునెస్కో సదస్సు. యునెస్కో సదస్సు భారత్. యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ సదస్సుకు భారత్ తొలిసారిగా అధ్యక్షత వహించడంతో పాటు ఆతిథ్యం ఇవ్వనుంది. చూడండి, చాలా ఇంపార్టెంట్. యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ సదస్సుకు భారతదేశం తొలిసారి అధ్యక్షత వహించడంతో పాటు ఆతిథ్యం ఇవ్వనుంది. జూలై 21 నుంచి 31 వరకు న్యూఢిల్లీ వేదికగా ఈ సదస్సు జరగనుంది. చూడండి, యునెస్కో సదస్సు జూలై 21 నుంచి 31 వరకు న్యూఢిల్లీ వేదికగా ఈ సదస్సు అనేది జరగడం జరుగుతుంది. యునెస్కోలో శాశ్వత ప్రతినిధి విశాల్ శర్మ ఈ విషయం వెల్లడించారు. యునెస్కోలో భారత తరపున శాశ్వత ప్రతినిధి అయిన విశాల్ శర్మ ఈ విషయంను వెల్లడించారు. 2024లో జరగబోయే సదస్సు యునెస్కో 46వ ఎడిషన్. చూడండి, యునెస్కో సదస్సు అనేది 46వ ఎడిషన్. ఈ 46వ ఎడిషన్ ఎక్కడ జరుగుతుందంటే భారతదేశంలోని న్యూఢిల్లీలో జరగడం జరుగుతుంది. ఎప్పటి నుంచి అంటే జూలై 21 నుంచి 31 వరకు ఈ యునెస్కో సదస్సు అనేది భారత్లో జరగడం జరుగుతుంది. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 46వ ఎడిషన్. నెక్స్ట్ అంశం చూడండి, భారత సైన్యం కోసం కొత్త రైఫిల్ ఉగ్రం. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఓ కొత్త రైఫిల్ను రూపొందించింది. ఈ కొత్త రైఫిల్కు ఉగ్రం అని పేరు పెట్టారు. చూడండి, DRDO పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రైఫిల్కు ఉగ్రం అని పేరు పెట్టారు. 4 కేజీల కన్నా తక్కువ బరువు ఉన్న చూడండి ఉగ్రం అనే రైఫిల్ వచ్చేసి 4 కేజీల కన్నా తక్కువ బరువు 7.6 to 5.6 mm నమూనాతో ఈ రైఫిల్ను తయారు చేశారు. DRDO డైరెక్టర్ జనరల్ SV గడే దీనిని ఆవిష్కరించారు. హైదరాబాద్కు చెందిన ద్వీప ఆర్మర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి DRDO అభివృద్ధి చేసింది. చూడండి, ఉగ్రం అనే రైఫిల్ను హైదరాబాద్కు చెందిన ద్వీప ఆర్మర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి DRDO అభివృద్ధి చేసింది. ఇది గుర్తుపెట్టుకోండి. భారత సైన్యం కోసం అభివృద్ధి చేసిన ఉగ్రం అనే రైఫిల్ను హైదరాబాద్కు చెందిన ద్వీప ఆర్మర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి DRDO అభివృద్ధి చేసింది. ఇది భారత సైన్యం కోసం తయారు చేసిన కొత్త రైఫిల్ ఏదంటే ఉగ్రం అని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ అంశం చూడండి, వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ గెట్ ఆఫ్ ద ఫ్యూచర్తో దీనిని నిర్వహిస్తున్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ను నిర్వహిస్తున్నారు. చూడండి, వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ను పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ సమ్మిట్ను నిర్వహిస్తున్నారు.
ఈ సమ్మిట్ను 2003 సంవత్సరంలో చూడండి, వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ను 2003 సంవత్సరంలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ దీనిని ప్రారంభించారు. వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ను ఎవరు ప్రారంభించారంటే ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనిని ప్రారంభించడం జరిగింది. ఈ సమ్మిట్లో 34 దేశాలకు చెందిన కంపెనీలు, పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులు పాల్గొననున్నారు. ప్రస్తుతం ఈ వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024 చీఫ్ గెస్ట్ వచ్చేసి యుఏఈ ప్రెసిడెంట్ మహమ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహయాన్. చూడండి, చీఫ్ గెస్ట్ యుఏఈ ప్రెసిడెంట్ మహమ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహయాన్. వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024 చీఫ్ గెస్ట్ ఎవరంటే యుఏఈ ప్రెసిడెంట్. ఇది ఎందుకు ఏర్పాటు చేశారంటే పెట్టుబడులను ఆకర్షించేందుకు. ఈ వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ను 2003 సంవత్సరంలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి, ప్రస్తుత దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ దీనిని ప్రారంభించడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశం చూడండి, ప్రపంచ హిందీ దినోత్సవం. ప్రపంచ హిందీ దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 10న ప్రపంచ హిందీ దినోత్సవం జరుపుకుంటారు. జనవరి 10న ప్రపంచ హిందీ దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచ హిందీ దినోత్సవాన్ని 2006 నుండి జరుపుకుంటున్నారు. ఎప్పటి నుంచి అంటే ప్రపంచ హిందీ దినోత్సవాన్ని 2006 సంవత్సరం నుండి జరుపుకుంటున్నాము. ప్రపంచవ్యాప్తంగా హిందీ భాషను ప్రోత్సహించడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను ఏకం చేసేందుకు హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ప్రపంచ హిందీ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవడం జరుగుతుందంటే ప్రపంచవ్యాప్తంగా హిందీ భాషను ప్రోత్సహించడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను ఏకం చేసేందుకు హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రపంచ హిందీ దినోత్సవం 2024 థీమ్ వచ్చేసి హిందీ సాంప్రదాయ జ్ఞానము మరియు కృత్రిమ మేధస్సును అనుసంధానించడము. థీమ్ వచ్చేసి చూడండి, హిందీ సాంప్రదాయ జ్ఞానము మరియు కృత్రిమ మేధస్సును అనుసంధానించడం అనేది ప్రపంచ హిందీ దినోత్సవం 2024 థీమ్. ఇక్కడ గమనించండి, ప్రపంచ హిందీ దినోత్సవం వచ్చేసి జనవరి 10. అదే భారతదేశంలో హిందీ దినోత్సవాన్ని సెప్టెంబర్ 14న జరుపుకుంటారు. ప్రపంచ హిందీ దినోత్సవం ఏమో జనవరి 10, కానీ భారతదేశంలో హిందీ దినోత్సవాన్ని సెప్టెంబర్ 14న జరుపుకోవడం జరుగుతుంది. మొదటి ప్రపంచ హిందీ సదస్సు 1975 జనవరి 10న నాగపూర్లో జరిగింది. మొదటి ప్రపంచ హిందీ సదస్సు అనేది 1975 జనవరి 10న నాగపూర్లో జరిగింది. కావున జనవరి 10ని ఈ 1975 జనవరి 10న నాగపూర్లో జరిగిన మొదటి ప్రపంచ హిందీ సదస్సుకు అనుగుణంగా జనవరి 10ని ప్రపంచ హిందీ దినోత్సవంగా జరుపుకోవాలని 2006 సంవత్సరంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. చూడండి, ఎందుకు జనవరి 10ని అంటే మొదటి ప్రపంచ హిందీ సదస్సు అనేది 1975 జనవరి 10న నాగపూర్లో జరిగింది. కావున ఈ జనవరి 10నే ప్రపంచ హిందీ దినోత్సవంగా జరుపుకోవాలని 2006 సంవత్సరంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. ఈ ప్రపంచ హిందీ దినోత్సవం జనవరి 10న ఎప్పటి నుంచి జరుపుకుంటున్నామంటే 2006 సంవత్సరం నుండి ప్రపంచ హిందీ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, ప్రపంచ హిందీ దినోత్సవం వచ్చేసి జనవరి 10, కానీ భారతదేశంలో హిందీ దినోత్సవం వచ్చేసి సెప్టెంబర్ 14. ఈ రెండు తేడా గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ అంశం చూడండి, అత్యంత వేడిమి సంవత్సరం 2023. భూగోళం చరిత్రలో అత్యంత వేడిమి సంవత్సరంగా 2023 రికార్డు సృష్టించింది. చూడండి, భూగోళ చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా 2023 రికార్డు సృష్టించింది. యూరోపియన్ యూనియన్కు చెందిన క్లైమేట్ ఏజెన్సీ దీనిని ప్రకటించింది. పారిశ్రామిక విప్లవానికి ముందు నాటి పరిస్థితులతో పోలిస్తే 1.48 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయని పేర్కొంది. చూడండి, యూరోపియన్ యూనియన్ సంస్థ, EU వాతావరణ సంస్థ వచ్చేసి కోపర్నికస్ ఈ అత్యంత వేడిమి సంవత్సరం 2023 అని ప్రకటించడం జరిగింది.
ఏదంటే కోపర్నికస్ అనేది యూరోపియన్ యూనియన్ యొక్క వాతావరణ సంస్థ. యూరోపియన్ యూనియన్ వాతావరణ సంస్థ ప్రకారం చరిత్రలోనే అత్యంత వేడిమి సంవత్సరంగా 2023 రికార్డు సృష్టించింది. దీనిని నివేదించిన సంస్థ ఏదంటే కోపర్నికస్. ఇక నెక్స్ట్ అంశం చూడండి. ఫ్రాన్స్ ప్రధానిగా గాబ్రియల్. ఫ్రాన్స్ ప్రధానిగా గాబ్రియల్ అటల్ని దేశాధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ నియమించారు. చూడండి, ఫ్రాన్స్ ప్రధాని ఎవరంటే ప్రస్తుతం గాబ్రియల్ అటల్ దేశాధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ నియమించడం జరిగింది. మాజీ ప్రధాని ఎవరంటే ఎలిజబెత్ బోర్న్. ప్రస్తుత ప్రధాని ఎవరంటే కొత్తగా నియమించిన ప్రధాని ఎవరంటే గాబ్రియల్ అటల్ వచ్చేసి ఫ్రాన్స్ నూతన ప్రధాని. అదే మాజీ ప్రధాని ఎవరంటే ఎలిజబెత్ బోర్న్. అదేవిధంగా నెక్స్ట్ అంశం చూడండి. భూటాన్ ప్రధానిగా తెర్సింగ్ టోగ్బే. భూటాన్ పార్లమెంట్ ఎన్నికల్లో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ PDP విజయం సాధించింది. 47 నేషనల్ అసెంబ్లీ స్థానాలకు గాను 30 సీట్లు PDP గెలుచుకుంది. PDP అంటే పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ. PDP అధ్యక్షుడు తెర్సింగ్ టోగ్బే రెండవసారి ప్రధాని పదవిని చేపట్టనున్నారు. చూడండి, భూటాన్ ప్రధాని ఎవరంటే తెర్సింగ్ టోగ్బే. మొదటిసారిగా ప్రధానమంత్రి పదవిని 2013 నుంచి 18 వరకు చేయడం జరిగింది. తెర్సింగ్ టోగ్బే వచ్చేసి మొదటిసారిగా ప్రధానమంత్రి పదవిని 2013 నుంచి 2018 వరకు చేయడం జరిగింది. ప్రస్తుతం భూటాన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ తెర్సింగ్ టోగ్బే పార్టీ విజయం సాధించడం జరిగింది. కావున రెండోసారి ఈయన ప్రధానమంత్రి పదవి చేపట్టనున్నారు. భూటాన్ ప్రధానిగా తెర్సింగ్ టోగ్బే. ఇక నెక్స్ట్ అంశం చూడండి. బిమ్స్టెక్ సెక్రటరీ జనరల్గా ఇంద్రమణి పాండే. బిమ్స్టెక్ అంటే చూడండి, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టర్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. భారతీయ సీనియర్ దౌత్యవేత్త రాయబారి ఇంద్రమణి పాండే బిమ్స్టెక్ సెక్రటరీ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు. చూడండి, ఈ బిమ్స్టెక్లో సభ్య దేశాలు వచ్చేసి 7: భారత్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్. బిమ్స్టెక్లో సభ్య దేశాలు వచ్చేసి 7. అవి ఏమిటంటే భారత్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్. అదేవిధంగా చూడండి, ఈ బిమ్స్టెక్ ఏర్పాటు వచ్చేసి 1997 జూన్ 6. బిమ్స్టెక్ ఏర్పాటు ఎప్పుడంటే 1997 జూన్ 6న బిమ్స్టెక్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బిమ్స్టెక్ యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసి ఢాకా, బంగ్లాదేశ్లో ఢాకాలో ఈ బిమ్స్టెక్ యొక్క ప్రధాన కేంద్రం కలదు. వాణిజ్యము, సాంకేతికత, ఇంధనము, రవాణా, పర్యాటకము, మత్స్య పరిశ్రమ, వ్యవసాయము, ప్రజారోగ్యము, పేదరిక నిర్మూలన, పర్యావరణము, అదేవిధంగా తీవ్రవాద వ్యతిరేకత మొదలగు రంగాలలో పురోగతి సాధించడమే ఈ బిమ్స్టెక్ యొక్క లక్ష్యం. చూడండి, బిమ్స్టెక్ యొక్క లక్ష్యం ఏంటంటే వాణిజ్యము, సాంకేతికత, ఇంధనము, రవాణా, పర్యాటకము, మత్స్య పరిశ్రమ, వ్యవసాయము, ప్రజారోగ్యము, పేదరిక నిర్మూలన, పర్యావరణము, తీవ్రవాద వ్యతిరేకత మొదలగు రంగాలలో పురోగతి సాధించడమే ఈ బిమ్స్టెక్ యొక్క ముఖ్య లక్ష్యం. చూడండి, మళ్ళొకసారి బిమ్స్టెక్ యొక్క సెక్రటరీ జనరల్గా ఇంద్రమణి పాండే నియమితం కావడం జరిగింది. ఈయన భారతీయ సీనియర్ దౌత్యవేత్త మరియు రాయబారి ఎవరంటే ఇంద్రమణి పాండే. బిమ్స్టెక్ యొక్క సెక్రటరీ జనరల్గా ఇంద్రమణి పాండే నియమించడం, బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశం చూడండి. భారత ఒలింపిక్ సంఘం CEO రఘురామ్ అయ్యర్. భారత ఒలింపిక్ సంఘం CEO వచ్చేసి రఘురామ్ అయ్యర్. భారత ఒలింపిక్ సంఘం CEOగా రఘురామ్ అయ్యర్ నియమితులైనారు.
అయ్యర్కు స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో గణనీయమైన నైపుణ్యం ఉంది. రఘురామ్ అయ్యర్ గతంలో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్కు మరియు రైజింగ్ పూణే వంటి ప్రముఖ ఐపీఎల్ లీగ్ ఫ్రాంచైజీలకు సీఈఓగా పనిచేశారు. చూడండి, భారత ఒలింపిక్ సంఘం సీఈఓగా రఘురామ్ అయ్యర్ నియమితులైనారు. అదేవిధంగా చూడండి, భారత ఒలింపిక్ సంఘం గురించి ఏర్పాటు. భారత ఒలింపిక్ సంఘం ఏర్పాటు చేసి 1927. దీని ప్రధాన కార్యాలయం, భారత ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీ. భారత ఒలింపిక్ సంఘం అనేది ఒలింపిక్ క్రీడలు, ఆసియా క్రీడలు, అంతర్జాతీయ క్రీడా పోటీలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి అథ్లెట్లను ఎంపిక చేయడము మరియు ఈవెంట్లను నిర్వహించడానికి బాధ్యత వహిస్తుంది. భారత ఒలింపిక్ సంఘం ఏర్పాటు ఎప్పుడంటే 1927 సంవత్సరము. దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీ. భారత ఒలింపిక్ సంఘం అనేది ఒలింపిక్ క్రీడలు, ఆసియా క్రీడలు, అంతర్జాతీయ క్రీడా పోటీలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి అథ్లెట్లను ఎంపిక చేయడము మరియు ఈవెంట్లను నిర్వహించడానికి బాధ్యత వహిస్తుంది. ప్రస్తుతం భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎవరంటే పిటి ఉషా. ఎప్పటి నుంచి అంటే 2022 నుంచి భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షులుగా ఉండడం జరిగింది. మొదటి భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు వచ్చేసి సర్ దొరాబ్జీ టాటా. అదేవిధంగా చూడండి, ప్రస్తుతం భారత ఒలింపిక్ సంఘం సీఈఓగా ఎవరు ఎన్నిక కావడం జరిగిందంటే రఘురామ్ అయ్యర్. అదేవిధంగా ప్రస్తుతం భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎవరంటే పిటి ఉషా. ఈయన సీఈఓగా మాత్రమే నియామకం కావడం జరిగింది. ఎవరంటే రఘురామ్ అయ్యర్. కానీ ప్రస్తుతం ఐఓఏ అధ్యక్షులు ఎవరంటే పిటి ఉషా. మొదటి ఐఓఏ అధ్యక్షుడు వచ్చేసి సర్ దొరాబ్జీ టాటా. భారత ఒలింపిక్ సంఘం మొదటి అధ్యక్షుడు. ప్రస్తుతం ఎవరు అంటే పిటి ఉషా. ఇక నెక్స్ట్ అంశం చూడండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వికాస్ సీల్. సీనియర్ ఐఏఎస్ అధికారి వికాస్ సీల్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులైనారు. చూడండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియామకం కావడం జరిగిందంటే వికాస్ సీల్. ఈయన సీనియర్ ఐఏఎస్ అధికారి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది 1966లో స్థాపించారు. ఏషియన్ బ్యాంక్ అనేది ఏడీబీ బ్యాంక్ అనేది 1966 సంవత్సరంలో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి మనీలా, ఫిలిప్పీన్స్లో కలదు. ఏడీబీ ప్రధాన కార్యాలయం వచ్చేసి మనీలా, ఫిలిప్పీన్స్లో కలదు. ఆసియా మరియు పసిఫిక్ ప్రాంతాలలోని దేశాల మధ్య ఆర్థికాభివృద్ధి మరియు సహకారాన్ని పెంపొందించడం ఈ ఏడీబీ యొక్క ముఖ్య లక్ష్యం. ప్రస్తుతం ఏడీబీలో 68 దేశాలకు సభ్యత్వం కలదు. ఏడీబీలో అతిపెద్ద వాటాదారుగా జపాన్ 15.67% ఉంది. చూడండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో అతిపెద్ద వాటాదారు ఏ దేశం అంటే జపాన్ దేశం. ఎంత పర్సెంటేజ్ అంటే 15.67%తో అత్యధిక వాటాదారుగా జపాన్ ఉండడం జరిగింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వికాస్ సీల్ నియామకం కావడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశం చూడండి, 5 లోక్సభ ఎంపీలకు సంసద్ రత్న అవార్డులు. 5 లోక్సభ ఎంపీలకు సంసద్ రత్న అవార్డులు. అత్యుత్తమ పనితీరును కనబర్చిన పార్లమెంటేరియన్లకు ఈ అవార్డును అందజేస్తారు. అత్యుత్తమ పనితీరును కనబర్చిన పార్లమెంటేరియన్లకు ఈ అవార్డు అందజేస్తారు. అవార్డు గ్రహీతలు ఎవరంటే సుధీర్ గుప్తా బీజేపీ పార్టీ, అమోల్ రామ్ సింగ్ నేషనల్ ఎన్సీపీ పార్టీ, అదేవిధంగా కుల్దీప్ రాయ్ శర్మ, అదేవిధంగా సుకాంత్ మజుందర్, శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే. ఈ 5 సంసద్ రత్న అవార్డులు రావడం జరిగింది. ఎవరంటే సుధీర్ గుప్తా, అమోల్ రామ్ సింగ్, కుల్దీప్ రాయ్ శర్మ, సుకాంత మజుందర్, శ్రీకాంత్ ఏక్నాథ్ షిండేకి సంసద్ రత్న అవార్డులు రావడం జరిగింది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సూచన మేరకు చెన్నైకి చెందిన ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ ఈ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. చూడండి, సంసద్ రత్న అవార్డులు అనేది చెన్నైకి చెందిన ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్
సంసద్ రత్న అవార్డులను చెన్నైకి చెందిన ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ ఈ అవార్డులను ఇవ్వడం జరుగుతుంది. ఈ సంసద్ రత్న అవార్డులు అనేది ఎప్పటి నుంచి ఇవ్వడం జరుగుతుందంటే 2010 సంవత్సరం నుంచి ఈ అవార్డులను ఇవ్వడం జరుగుతుంది. సంసద్ రత్న అవార్డులను ఎప్పుడు ప్రారంభించారంటే 2010 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశం చూడండి. ప్రపంచ రికార్డు సృష్టించిన కేరళ గాయని సుచేత సతీష్. కేరళ రాష్ట్రానికి చెందిన గాయని సుచేత సతీష్ 140 భాషల్లో పాడి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. చూడండి ఎన్ని భాషలు అంటే 140 భాషలు. ఎవరు అంటే సుచేత సతీష్. ఏ రాష్ట్రానికి చెందిన ఆమె అంటే కేరళ రాష్ట్రానికి చెందిన గాయని. నవంబర్ 24, 2023న యూఏఈలో జరిగిన కాన్సెప్ట్ ఫర్ క్లైమేట్ అనే ఈవెంట్లో మొత్తం 140 భాషల్లో పాడింది. దుబాయ్లోని ఇండియన్ కాన్సులేట్ ఆడిటోరియంలో వాతావరణ మార్పుపై అవగాహన కల్పించేందుకు 140 భాషల్లో ప్రదర్శన ఇచ్చింది. COP28 సదస్సుకు 140 దేశాల ప్రాతినిధ్యం వహించినందుకు 140 భాషలను ఎంపిక చేసుకుంది. చూడండి ప్రపంచ రికార్డు సృష్టించిన కేరళ గాయని అంటే సుచేత సతీష్. ఈమె ఎన్ని భాషల్లో పాటలు పాడడం జరిగిందంటే 140 భాషల్లో పాటలు పాడడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎన్ని భాషలు అంటే 140 భాషల్లో పాటలు పాడి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడం జరిగింది. ఎవరంటే సుచేత సతీష్. ఇక నెక్స్ట్ అంశం చూడండి. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2024. 81వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఉత్తమ చలనచిత్రం డ్రామా విభాగంలో వచ్చేసి ఓపెన్ హైమర్. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్లలో ఉత్తమ చలనచిత్ర విభాగంలో డ్రామా విభాగంలో వచ్చేసి ఉత్తమ చలనచిత్రం ఏదంటే ఓపెన్ హైమర్. అదేవిధంగా ఉత్తమ డైరెక్టర్ ఎవరంటే క్రిస్టోఫర్ నోలన్. ఈ చిత్రానికంటే ఓపెన్ హైమర్. ఉత్తమ నటుడు సిలియన్ మర్ఫీ. ఉత్తమ నటుడు వచ్చేసి సిలియన్ మర్ఫీ ఓపెన్ హైమర్. అదేవిధంగా ఉత్తమ మహిళ నటుడు నటురాలు ఎవరంటే లిల్లీ గ్లాడ్స్టోన్. ఉత్తమ మహిళా నటురాలు ఎవరంటే లిల్లీ గ్లాడ్స్టోన్. కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్ అనే మూవీలో ఈమె నటించడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ సహాయ నటుడు రాబర్ట్ డౌనీ ఓపెన్ హైమర్లో సహాయ నటుడు ఎవరంటే రాబర్ట్ డౌనీ. ఈయన ఉత్తమ సహాయ నటుడు గోల్డెన్ గ్లోబ్ అవార్డులో స్థానం దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ చలనచిత్రం సంగీత విభాగంలో వచ్చేసి పూర్ థింగ్స్. ఉత్తమ చలనచిత్రం సంగీత విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు పొందిన చిత్రం ఏదంటే పూర్ థింగ్స్. ఉత్తమ యానిమేటెడ్ చిత్రం వచ్చేసి ద బాయ్ అండ్ ద హెరాన్. అదేవిధంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ను 1944లో ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి చూడండి. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఉత్తమ చలనచిత్రం డ్రామా విభాగంలో ఓపెన్ హైమర్. ఉత్తమ డైరెక్టర్ ఎవరంటే క్రిస్టోఫర్ నోలన్. ఏ మూవీకి అంటే ఓపెన్ హైమర్. ఉత్తమ నటుడు సిలియన్ మర్ఫీ ఓపెన్ హైమర్. ఉత్తమ మహిళా నటురాలు లిల్లీ గ్లాడ్స్టోన్ కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్. ఉత్తమ సహాయ నటుడు రాబర్ట్ డౌనీ ఓపెన్ హైమర్ మూవీ. అదేవిధంగా ఉత్తమ చలనచిత్రం సంగీత విభాగంలో వచ్చేసి పూర్ థింగ్స్. ఉత్తమ యానిమేటెడ్ చిత్రం వచ్చేసి ద బాయ్ అండ్ ద హెరాన్. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ను 1944 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్లో ఓపెన్ హైమర్ అనే మూవీ 5 అవార్డులను గెలుచుకోవడం జరిగింది. అత్యధిక అవార్డులను వచ్చేసి ఓపెన్ హైమర్ అనే మూవీ గెలుచుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశం చూడండి. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చేసి ప్రసాదరావు. తెలుగులో తొలి రెల్లి కవిగా గుర్తింపు పొందిన మంగళగిరి ప్రసాదరావుకి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపిక కావడం జరిగింది. లిపిలేని రెల్లి భాషలో రచనలు చేసినందుకు
సాహిత్యపరంగా చేస్తున్న కృషికి గాను ఈ అవార్డును ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డుకు లిపిలేని రెల్లి భాషలో రచనలు చేసినందుకు, సాహిత్యపరంగా అభివృద్ధి చేస్తున్నందుకు గాను ఈ అవార్డుకు మంగళగిరి ప్రసాదరావు గారిని ఎంపిక చేయడం జరిగింది. 1981లో అంబేద్కర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా రెల్లి కుల ప్రజల ఇబ్బందులపై పోరాట బావుట అనే పుస్తకాన్ని రచించాడు. చూడండి, 1981 సంవత్సరంలో పోరాట బావుట అనే పుస్తకాన్ని ప్రసాదరావు గారు రచించడం జరిగింది. అదేవిధంగా 2012 సంవత్సరంలో దళితుల్లో దళితులు అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ఈ 2012లో రాసిన దళితుల్లో దళితులు అనే పుస్తకానికి జాస్వా పురస్కారం కూడా లభించడం జరిగింది. దళితుల్లో దళితులు అనే పుస్తకానికి ఈ మంగళగిరి ప్రసాదరావు గారికి జాస్వా పురస్కారం లభించడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశం చూడండి. వినూత్నమైన కోవిడ్ వ్యాక్సిన్ RS2 కర్ణాటకలోని బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సైంటిస్టులు వినూత్నమైన COVID-19 వ్యాక్సిన్ను అభివృద్ధి చేశారు. SARS-CoV-2కు చెందిన అన్ని రకాల సబ్ వేరియంట్లను ఇది సమర్థవంతంగా ఎదుర్కొంటుందని చెబుతున్నారు. IISc మాలిక్యులర్ బయోఫిజిక్స్ యూనిట్ బృందం ఈ వ్యాక్సిన్ను తయారు చేసింది. ఈ వ్యాక్సిన్కు RS2 అని పేరు పెట్టారు. చూడండి, కోవిడ్ వ్యాక్సిన్కు వీరు అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్కు RS2 అని పేరు పెట్టడం జరిగింది. ఎవరంటే బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సైంటిస్టులు అభివృద్ధి చేసిన COVID-19 వ్యాక్సిన్కు RS2 అని పేరు పెట్టడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశం చూడండి. మరణానంతరం మరణశిక్ష ముషర్రఫ్. పాకిస్తాన్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషర్రఫ్కు మరణానంతరం మరణశిక్ష విధించింది. 2007 సంవత్సరంలో రాజ్యాంగాన్ని సస్పెండ్ చేస్తూ అత్యవసర పరిస్థితిని విధించాడు. చూడండి, పర్వేజ్ ముషర్రఫ్ వచ్చేసి 2007 సంవత్సరంలో రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసి అత్యవసర స్థితిని విధించారు. ఈ అత్యవసర స్థితిని విధించినందుకు గాను 2019 సంవత్సరంలో ముషర్రఫ్కు మరణశిక్ష విధించింది. 2020 సంవత్సరంలో లాహోర్ హైకోర్టు మరణశిక్షను తిరస్కరించింది. చూడండి, 2019లో వేసిన మరణశిక్షను 2020 సంవత్సరంలో లాహోర్ హైకోర్టు మరణశిక్షను తిరస్కరించింది. అదేవిధంగా 2023 ఫిబ్రవరి 5న ముషర్రఫ్ మరణించాడు. ఇది గుర్తుపెట్టుకోండి, 2023 సంవత్సరం ఫిబ్రవరి 5న ముషర్రఫ్ మరణించాడు. కానీ పాక్ సుప్రీంకోర్టు 2024లో ప్రత్యేక కోర్టు విధించిన మరణశిక్షను సమర్థించింది. కనుక మరణానంతరం మరణశిక్ష ఎవరికి విధించడం, పాకిస్తాన్లో ఎవరికి విధించడం జరిగిందంటే ముషర్రఫ్కు. ఆయన ఆల్రెడీ 2023 ఫిబ్రవరి 5న మరణించడం జరిగింది. కానీ 2024 సంవత్సరంలో పాక్ సుప్రీంకోర్టు ప్రత్యేక కోర్టు విధించిన మరణశిక్షను సమర్థించడం జరిగింది. కావున మరణానంతరం మరణశిక్ష అనేది ఎవరికి విధించడం జరిగిందంటే ముషర్రఫ్. ఈయన ఎవరంటే పాకిస్తాన్ మాజీ సైనిక పాలకుడు. ఇక నెక్స్ట్ అంశం చూడండి. అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితా. ప్రపంచంలో 2024 సంవత్సరానికి 6 దేశాలు అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ జాబితాలో నిలిచాయి. చూడండి, 2024 సంవత్సరానికి 6 దేశాలు అనేవి అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో నిలవడం జరిగింది. ఈ అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితా అనేది హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఈ నివేదికను వెల్లడించడం జరిగింది. చూడండి, 2024 సంవత్సరానికి 6 దేశాలు వరుసగా అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ జాబితాలో నిలిచాయి. ఆ 6 దేశాలు అంటే చూద్దాము. చూడండి, పాస్పోర్ట్ ర్యాంకు దేశాలు 1వ ర్యాంకులో మొత్తం 6 దేశాలు నిలవడం జరిగింది. 1 ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, సింగపూర్, జపాన్, స్పెయిన్ ఉమ్మడిగా 1వ ర్యాంకులో ఉండడం జరిగింది.
అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగిన దేశాలు ఏవంటే ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, సింగపూర్, జపాన్, స్పెయిన్ అనేవి మొదటి ర్యాంకులో కలవు. అదేవిధంగా రెండో ర్యాంకులో ఫిన్లాండ్, దక్షిణ కొరియా, స్వీడన్. మూడవ ర్యాంకులో ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్స్. అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ జాబితాలో నాలుగవ ర్యాంకులో బెల్జియం, లక్సెంబర్గ్, నార్వే, పోర్చుగల్, యూకే. అదేవిధంగా ఐదవ ర్యాంకు గ్రీస్, మాల్టా, స్విట్జర్లాండ్. అదేవిధంగా ఆరవ ర్యాంక్ ఆస్ట్రేలియా, చెకియా, న్యూజిలాండ్, పోలాండ్. ఇక ఏడవ ర్యాంకులో కెనడా, హంగేరీ, యుఎస్ఏ దేశాలు. అదేవిధంగా ఎనిమిదవ స్థానంలో ఎస్తోనియా, అదేవిధంగా లిథువేనియా దేశాలు నిలవడం జరిగింది. తొమ్మిదవ స్థానంలో లాట్వియా, స్లోవేనియా. 10వ స్థానంలో ఐస్లాండ్. అదేవిధంగా భారతదేశం యొక్క స్థానం వచ్చేసి 80వ స్థానంలో. అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ స్థానంలో 80వ స్థానంలో భారత్ నిలవడం జరిగింది. భారత్ పాస్పోర్ట్తో 62 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. అదేవిధంగా 101వ స్థానంలో పాకిస్తాన్. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఆఫ్ఘనిస్తాన్ చివరి స్థానంలో నిలిచింది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో అత్యంత చివరి స్థానం ఏ దేశానికి చెందినదంటే ఆఫ్ఘనిస్తాన్. అదేవిధంగా హెన్లీ పాస్పోర్ట్ గురించి చూడండి. లండన్కు చెందిన గ్లోబల్ సిటిజన్షిప్ మరియు రెసిడెన్స్ అడ్వైజరీ సంస్థ అయిన హెన్లీ అండ్ పార్ట్నర్స్ ద్వారా రూపొందించబడినది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది చూడండి, లండన్కు చెందిన గ్లోబల్ సిటిజన్షిప్ మరియు రెసిడెన్స్ అడ్వైజరీ సంస్థ అయిన హెన్లీ అండ్ పార్ట్నర్స్ ద్వారా నియమించబడింది. ఈ నివేదిక ప్రకారం భారతదేశం యొక్క స్థానం వచ్చేసి 80వ స్థానం. అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగిన ర్యాంకులలో 80వ స్థానంలో భారత్ నిలవడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశం చూడండి, స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు. స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వార్షిక క్లీన్ సిటీ అవార్డ్స్ 2023ను ప్రకటించింది. 2016లో ప్రారంభమైన ఈ సర్వే 73 ప్రధాన నగరాలను మాత్రమే కవర్ చేసింది. చూడండి, స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు అనేది 2016లో ప్రారంభమై అప్పుడు ఈ సర్వే 73 ప్రధాన నగరాలను మాత్రమే కవర్ చేసింది. ఇప్పుడు 2023 స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు అనేది 8వ ఎడిషన్. ఈ 8వ ఎడిషన్లో ఇండోర్, సూరత్లు ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. ఇండోర్ మరియు సూరత్లు ప్రధాన స్థానంలో నిలవడం జరిగింది. స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులో ఈ ర్యాంకుల వారీగా నగరాలను చూద్దాము. నగరాలు 1వ ర్యాంకులో వచ్చేసి ఇండోరు మరియు సూరత్లు నిలవడం జరిగింది. 1వ ర్యాంక్ వచ్చేసి ఇండోరు, సూరత్. ఇక 3వ ర్యాంక్ వచ్చేసి నవీ ముంబై. 4వ ర్యాంక్ వచ్చేసి విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్కి చెందిన విశాఖపట్నం. అదేవిధంగా 5వ స్థానం భోపాలు. ఇక 6వ స్థానం వచ్చేసి విజయవాడ. ఇక 7వ స్థానం వచ్చేసి న్యూఢిల్లీ. 8వ స్థానం వచ్చేసి తిరుపతి. అదేవిధంగా 9వ స్థానం వచ్చేసి గ్రేటర్ హైదరాబాద్ 9వ స్థానము. అదేవిధంగా 10వ స్థానంలో పూణే. అదేవిధంగా 17వ స్థానంలో గుంటూరు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ టాప్ 10లో విశాఖపట్నము, విజయవాడ, తిరుపతి నిలవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ నుంచి గ్రేటర్ హైదరాబాద్ 9వ స్థానంలో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులో నిలవడం జరిగింది. చూడండి, స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు 2023 సంవత్సరానికి మొదటి ర్యాంకులో ఇండోర్ మరియు సూరత్లు నిలవడం జరిగింది. ఇండోర్ మరియు సూరత్లు సంయుక్తంగా ప్రథమ స్థానంలో నిలిచాయి. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే స్కై SP2 అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్.